ఎస్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మనం ప్రజెంట్ జనగాంలో ఉన్నాం. నేను ఒక ఇష్యూ కూడా జరిగింది. రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు మద్దతు ధర ఏది 1500 అట్లా తీసుకుంటున్నారు. సిండికేట్ సంబంధించి మోసాలు జరుగుతున్నాయని అయితే రైతులు వాపుతున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఏమన్నాను, ఎందుకనంటే రైతులతో మాట్లాడించిన తర్వాత చెప్తా. ఎందుకనంటే 6 నెలలు వాళ్ళు ఎండలో నీ ఏసీ రూమ్లో కూర్చుంటే వాళ్ళకు పంట పండదు. నీ లెక్క ఏసీ రూమ్లో కూర్చొని పరిపాలన చేస్తే వాళ్ళకు పంట పండదు. నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని అన్నం తినాలంటే ఆ రైతు పంట పండియాలి. అలాంటి రైతుకి ఈరోజు మోసం జరుగుతుంటే ఏ ఒక్క మీడియా కూడా ముందుకు రావట్లేదు. ఏదో చిన్న చిన్న పేపర్ రాశారు. నిన్న అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈరోజు కూడా మళ్ళీ నేను జనగాంకి వచ్చాను. ఆ ఇష్యూ నేను జరిగిన తర్వాత నాకు తెలిసింది నైట్. ఈరోజు నేను జనగాంకి వచ్చాము. అసలు ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, అసలు ఎంతవరకు వాళ్ళకి మద్దతు ధర ఇస్తున్నారనేది మనం ఒకసారి రైతులను అడిగి తెలుసుకుందాం. చలో, అయిపోయిందనా? పాట అయిపోయిందా? అయిపోయింది పాట. ఏది డిసైడ్ చేసింది వాళ్ళు, ఆఫీసర్ డిసైడ్ చేసింది. పాట కూడా పెడతలేరు, డిసైడ్ చేసిరు వాళ్ళు. డిసైడ్ చేసిరు. నిన్న 1160 40 నుండి 30 రూపాయలు పెంచారు. ఏ కుప్పకైనా 30 రూపాయలు, జస్ట్ 30 రూపాయలు పెంచిరు. మరి ఏంది అనేది మీరు ప్రశ్నించలేదా? అడిగితే ఎండ పోయాలంటారు కానీ తెచ్చినాక ఓ రేటు, ఇక్కడ పోసినాక ఓ రేటు, మళ్ళీ తర్వాత మార్చేసారు అంతా. అంటే ఎండబోయాలి అది అనే ఒక కారణం చెప్పి ఇదంతా చేస్తున్నారు. అంటే మీకు మద్దతు ధర యాక్చువల్లీ 2203 రూపాయలు ఉండే, దాన్ని తగ్గించి కనీసము నార్మల్గా ఉంటే అవి ఎంత ఒక 2183 రూపాయలేమో మద్దతు ధర అని అంటున్నారు. అంత కేటాయిస్తలేరా? కలెక్టర్ కూడా చెప్పిండు ఏదైనా 1900 తీసుకోవాలి లాస్ట్ అని చెప్పిండు. లాస్ట్ కలెక్టర్ చెప్పిన మాట కూడా పట్టించుకోవట్లేదు. జస్ట్ 1600 ఎమ్మటి ఇస్తున్నారా? 600 1500 అంటే దగ్గర మీకు 600 నష్టం. 600 నష్టం. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? 2 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్న ఓట్ల కానోళ్ళు లేరు ఇక్కడ. పట్టించుకునే గవర్నమెంట్ కూడా పట్టించుకుంటూ లేరు. ఆఫీసర్లు వచ్చిపోతారు కానీ ఉత్తగానే ఏదో చెప్పిపోతారు. అన్ని ఉట్టిసి అన్ని అబద్ధం ఆడలే ఇక్కడ రైతులకు చెప్పేటండి. ఇక్కడ మొత్తం మోసమే జరుగుతుంది మార్కెట్ లో. మొత్తం వచ్చి మోసం. ఇంత దోచుకుంటుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు వచ్చారు, పోతారు, రాస్తారు. అంతే. దాని గురించి యాక్షన్ గట్టిగా అయిన ఏ ఆఫీసర్ దాని నుంచి గట్టి యాక్షన్ తీసుకుంటారు లేరు. గట్టి యాక్షన్ రైతుకే మోసం చేస్తారు, రైతుకే లాస్. ఎన్ని బస్తాలు తెచ్చినా రైతు? మినిమం మేము 100 బస్తాలు తెచ్చినాం. 100 బస్తాలు? 100 బస్తాలు అంటే ఒక బస్తా ఎంత? ఒక బస్తా 65 కిలోలు చెప్తారు. 65 కిలోలు 64 క్వింటాలు వేసుకో. 36 40,000 నష్టం జరుగుతుంది. ఇప్పుడు నీకు దగ్గర ఇంచుమించు 36 నుంచి 40,000 మధ్యలో నష్టం జరుగుతుంది. మొత్తం ఆఫీసర్లు వచ్చారు, ఏది రిజల్టే లేదు ఇంతవరకు కూడా. రిజల్టే మళ్ళీ తీసుకుపోవాలంటే ట్రాక్టర్కి 2000 మళ్ళీ పోవాలంటే ఇంటికి. ఈడ పోసిన మళ్ళీ తీసుకుపోయి ఐకేపీ పోసుకుందామంటే అదో బాధ. 2 ట్రిప్పులు పోసి 4000 ఇచ్చినాం. మళ్ళీ తీసుకుపోవాలంటే మళ్ళీ 4000 కావాలి. ఇక అవే ఇంతగా ఇచ్చిపోతున్నాయి. ఏం చేస్తాయి ఇక్కడ ఆలోచన లేదు. ఛార్జీలు భరించలేక. పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి ఇప్పుడు 1,00,000 రూపాయలు దాకా అయింది 3 ఎకరాలకు. ఆ పెట్టుబడి మిగిలేటట్టుందా? పెట్టుబడి ఏం మిగిలేదు. లాసే, రైతు మొత్తం లాసే. ఈసారి రైతేనా మొత్తం లాసే? మొత్తము లాసే సార్. లాస్ట్ టైం ఇట్లా ఉండనా? పోయినసారి జర మంచి రేట్ పడదు కొంచెం. ఈసారి పోయినసారి మంచి రేటే పడ్డది వానకాలంలో. మంచి రేట్ పడ్డది. ఎంత పడ్డది అప్పుడు? మినిమం 1950 పడ్డది. 1950 ఎమ్మడి కొన్నారు. ఈసారి మొత్తం లాసే. వాళ్ళు పట్టించుకుంటలేదు అసలు. గవర్నమెంట్ అనేది ఇక్కడ ఆఫీస్ ఉంది కానీ అది ఉన్నా కూడా లేకుండా ఆఫీస్ వేస్ట్. ఇది ఉన్నా కూడా లేకుండా ఆఫీసులో ఏం రిజల్టే వస్తారు. ఇంత ఏ ఊరా మీది? వెంకిరాల మాది. వెంకిరాల. చెప్పండి అన్న, మీరు ఊరు రైతేనా? దానిపాడు. ఎన్ని బస్తాలు తీసుకొచ్చినాయి? 30 బస్తాలు తీసుకొచ్చినావు. ఎంత రేట్ ఎంత పడ్డది? 1750 పడ్డది. మరి ఇంత తక్కువ తీసుకుంటారు ఏందని మీరు అడగలేదా? అడిగిన వాళ్ళు ఏదో కారణం చెప్తారు. ఏం కారణాలు చెప్తారు? ఎండపోయాలి తాళ్ళు ఉన్నది ఎండపోయాలి తాళ్ళు ఉన్నది. మరి నార్మల్గా ఉన్న కనీసం ఒక 2000 పెట్టాలి, 200 తగ్గియాలి ఎండపోయాలంటే. మరి ఇంత తక్కువ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు సార్ మీరు అడగలేదా? అడగలేదు. మీరు అడిగితే గదే చెప్తారు కదా. ఏమన్నా చెప్తారు? ఇవే సార్ పచ్చి ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, కారణాలు చెప్తున్నారు. ఓకే, ఒకసారి మనం అవి కూడా చూద్దాం. ఎక్కడ ఈ ఒడ్లు కూడా మనం చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. అంటే ఎండిపోయినాయి, ఎండిపోవాలి అది ఇది అని అంటున్నారు కదా. ఈ ఒడ్లు చూద్దాం ఎంత 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 చాలా చక్కగా ఉన్నాయి ఈ ఒడ్లు. ఇంత మంచి ఒడ్లను పట్టుకొని ఈ రైతుల్ని
మోసం చేస్తుంటే కనీసం అధికారులు కూడా ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు లేవంట. కనీసం చూడండి ఇవి ఇప్పుడు మీకు టెక్నాలజీ వచ్చింది. ఏం టెక్నాలజీ అంటే ఇప్పుడు వరికోత మిషన్లు వచ్చినాయి, కనీసం అందులో తాళ్ళు కూడా ఉండకుండా చూసుకుంటాయి. ఎందుకంటే వరికోత మిషన్ కోయడం వల్ల చాలా నీట్గా వస్తున్నాయి. ఒకప్పుడు పడుగులు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తొక్కిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు చాలా బాగున్నాయి. ఈ యొక్క వడ్లలో తేమ ఉందని కనీసం 600 రూపాయలు వీళ్ళకి తక్కువ ధరకి ఇస్తున్నారు. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందంట. అదేవిధంగా కలెక్టర్ గారు నిన్న వచ్చి చెప్పిపోయాడు, కనీసం అలా 1900 పెట్టాలని చెప్పిపోతే ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అంటే ఒక రైతు 500 నుంచి 600 అంటే ఇప్పుడు సపోజ్ ఆ రైతు చెప్పిండు ఒక 70 బస్తాలు తీసుకొస్తే కనీసం ఆయనకు మిగిలే పరిస్థితి లేదు. ఎందుకంటే 40,000 లాస్. అంటే ఒక రైతు వర్షాల కారణంగా కావచ్చు, లేకపోతే ఈ దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు నీళ్ళు ఇవ్వకుండా కొంత పంట ఎండిపోవడం, ఏదో పండించిన పంటని మార్కెట్లో అమ్ముకుందామనంటే ఈ విధంగా దోపిడీ. ఇంకొంతమంది రైతులను కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాం. గతంలో ఒక 50 మంది చేతులు వచ్చి కుప్ప చుట్టూరుగా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ దాన్ని పాట పాడేది, వాళ్ళకు నచ్చిన రేటు పాడేది. ఆ రకంగా రైతులకు రూపాయి లబ్ధి పొందే అవకాశాలు ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టోకన్ పెడుతురు, టోకన్ నెంబర్ రాసుకుంటారు, ఒక్కొక్కరు వస్తారు, చూసుకొని వాళ్ళు పోతారు. అక్కడ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ఇండివిజువల్ గా ఇప్పుడు నువ్వెంత రాసుకో ఎవరు వాళ్ళు సపరేట్ రాసుకొని పోతారు బుక్ మీద. మీకు అవపన్నిస్తలేరు, ఎక్కడ కూడా మీకు అవపన్నిస్తలేరు. ఫలాని ఎంత ఇది 220 నంబర్ టోకన్ నంబర్ ఇది, ఆడ నువ్వు ఎంత రాసుకున్నావు అంటే 1500. 1500 ఏడ పడుతుందయ్యా, 1400 సరిపోతాయి అని అక్కడ వాళ్ళు లోపట్నే సిండికేట్ గా అనుకుంటారు. అనుకొని 1400 అయితే ఇక నువ్వు తీసుకో, నేను వదిలేసుకుంటా. వాళ్ళు కుమ్మక్కైతుర్రు, వాళ్ళు పబ్లిక్ గా పాటలు పాడతలేరు. లేదు అట్లా రైతు ముందట పాడతలేరు, రైతు ముందట పాట లేదు, వేలం లేదు, ఏం లేదు. ఆఫీస్ లో కూర్చొని వాళ్ళు అనుకొని దాన్ని ఈ రకంగా రైతులను మోసం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉందా ఇట్లా? పోయిన సంవత్సరం ఉండేనా? పోయిన సంవత్సరం అంటే మేము రాలేదు, ఇప్పుడు ఒక 6-7 సంవత్సరాలనే రాక. అప్పుడు ఈ విధంగా ఉంది అని అంటే మేము వచ్చే వాళ్ళమే కాదు, చాలా మంది రైతులు రాకుంటే అక్కడక్కడనే అమ్ముకుంటారు. ఇప్పుడు ఎంత పడ్డాయి నీ ఓట్లు? నిన్న 1739 రాశారు. 1739 అంటే నీకు దగ్గర ఎటు కదా 500 లాస్ దగ్గర 1739 నిన్న రాశారు. ఇవాళ ఇంకొక 30 రూపాయలు కలిపి రాశారు మళ్ళా. అదే అంటే ఆ 30 కలిపినా కూడా నీకు 430 లాస్ ఒక్కొక్క కింటాకి. అవును. ఎన్ని బస్తాలు తెచ్చినా? ఒక 50 నుండి 60 ఉంటాయి. 60 బ్యాగులు అంటే 36 క్వింటాలైనా దగ్గర బాగానే పోతున్నాయి. 12,000 15,000 లాస్. ఇప్పుడు పంట పండించినాక ఓర్లకు తట్టుకొని, ఎండలకు తట్టుకొని, వానలు తట్టుకొని ఈ రోజు నువ్వు పంట పండించినాక 15,000 లాస్ చేస్తే ఎట్లా చూడాలి మనం? ఇదంతా 6 నెలలు కష్టం చేసి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి పెట్టుడు అవుతుంది. మరి అధికారులను అడిగినాను? అధికారులు నిన్న వచ్చిర్రు, మేము మీకు లబ్ధి అయితే చూస్తాం చేస్తాం. కలెక్టర్ వచ్చిర్రు, మళ్ళా ఎమ్మెల్యే గారు వచ్చాడు. వచ్చి సరే ఇప్పుడు ఏదో జరిగింది అయిపోయింది, అట్లా కాకుండా చూస్తాం, మేము పొద్దున మాట్లాడతాం అని చెప్పేసి అక్కడనే ఆఫీస్లో కూర్చొని వాళ్ళు మరి ఏం డిసైడ్ చేసారు ఏమో ఒక 30 రూపాయలు కలిపి వేసారు, క్వింటాల్కి ఒక 30 రూపాయలు. అంతేనా? ఓకే. అయితే నేను అనేది ఏంటంటే మొత్తానికి ఈ రైతులను చూస్తే ఈ విధంగా ఉంది. 15,000 కనీసము రేవంత్ రెడ్డి నువ్వు చెప్తా ఉంటావు ఏమనంటే కరెంటు పోతే ఖబర్దార్ ఒక ఆఫీసర్నే తీసే అంటావు. ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క రైతుకు 1000 అంటే ఇక్కడికి 1000 మంది రైతులు వస్తారు. ఇక్కడ చూడొచ్చు కొన్ని వేల క్వింటాలు ఇక్కడ జనగాం జిల్లాకు సంబంధించి మొత్తం కూడా చేరుకున్నాయి. ఏం చేస్తున్నావు? ఎక్కడ నీ కళ్ళు ఎక్కడ నెత్తికెక్కినాయా? నువ్వు ఢిల్లీకి పోయి కూర్చుంటే కాదు కదా, రైతులు ఇక్కడ ఉన్నారు కదా. ఏడ పోయినాయి ఈ ఛానళ్ళన్నీ? ఖద్దరు చొక్క రాజకీయాలు చేసే ఈ ఛానళ్ళన్నీ ఎక్కడ పోయినాయి? రావాలి, ఖబర్దార్ చెప్తున్నాం. ఈ రోజు కాదు ఏ రోజైనా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ రైతుల గోస చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు పాపం ఎక్కడి నుంచో లాంగ్ నుంచి నలుమూలల నుంచి ట్రాక్టర్ల కిరాయిలు పెట్టుకొని వస్తారు ఇక్కడికి. వాళ్ళ ఊర్లో ఐకేపీలో పోసుకుంటే కదా ఇంకా ఎక్కువ డబ్బులు వాళ్ళకు పడేటి. ఏదో మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్లో పోసుకుంటే మేము తొందర అమ్ముకుంటాం, లేదంటే ఏదైనా వర్షం వస్తుందేమో, ఇవన్నీ తడిసి ఒడ్లు పోతాయేమో అనే వాళ్ళ బాధతోటి ఇక్కడికి వస్తే ఐకేపీలు ఏమో ఇంకా కొనవు.
అంటే ఫస్ట్ తారీఖు నుంచి కొంటారని చెప్తావు కానీ ఇంతవరకు అది స్టార్ట్ చేయవు, వాళ్ళకి బస్తాలు ఇవ్వవు, గోనె సంచులు ఇవ్వవు. ఇక్కడికి వస్తేనేమో ఈ విధంగా దోచుకుంటావు. ఇంకా చాలామంది రైతులతో కూడా మనం మాట్లాడదాం. మొత్తానికి ఈ విధంగా ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా గతంలో చెప్తున్నారు రైతులు 1950 అట్లా ఇచ్చే వాళ్ళు, ఇప్పుడు ఆ ఒక 1950 కూడా ఇచ్చే దాఖలాలు లేవు. 1500 చిల్లర, 1600 చిల్లర, 1700 ఇలానే ఇస్తున్నారు అని ఆ రైతులు